దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నిటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి నిలిపి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలని నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరందరూ అధైర్యపడకండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం చూసినట్లయితే ఇది నా అంశము, నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి అంశం ప్రియదేవుని బిడ్డలారా బాగా జ్ఞాపకం చేసుకోండి. సాఫీగా సాగిపోతున్నటువంటి నా జీవితంలో అడ్డంకులు ఎందుకు? సాఫీగా సాగిపోతున్నటువంటి నా జీవితంలో అడ్డంకులు ఎందుకు అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడికి కలుగుతుంది. ఈరోజు దాని మీద క్లుప్తంగా దేవుని మాటల్ని మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించాక ఆయన ఉన్నవాడు అనువాడును, మన జీవితముల్లో ఏ కార్యము చేయడానికైనా సమర్థుడును, మనల్ని నడిపించడానికి మనల్ని పరలోక రాజ్యములకు చేర్చడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది అని గ్రహించిన ప్రతి క్రైస్తవుడు కూడా తన దైనందిన జీవితంలో దేవుని దగ్గర తను చేసినటువంటి ప్రతి విజ్ఞాపన నిమిత్తమై, దేవుని దగ్గర తను పెట్టిన ప్రతి మొర నిమిత్తమై విశ్వాసం కలిగి ఒక దృఢ నిశ్చయత కలిగి ముందుకు కొనసాగిపోతుంటాడు. ఇటువంటి సందర్భాల్లో కుటుంబంలో కానీ, తన వ్యక్తిగత జీవితంలో కానీ, తను చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, తనకున్నటువంటి ఆ దైనందిన జీవితంలో అడ్డంకులు ఎదురవుతుంటాయి. అంటే ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాను, ఇంకా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెళ్ళలేను అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి క్రైస్తవుడు ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు మధ్యలో మెదలుతున్నటువంటి ఆలోచన ఏంటి అంటే, సాఫీగా సాగిపోతున్న నా జీవితము ఎటువంటి అడ్డంకులు లేకుండా సంతోషంగా ఆనందంగా వెళ్తున్నటువంటి నా పయనంలో అవంతరాలు రావడానికి కలిగిన కారణం ఏంటి? ఈ రకమైనటువంటి అడ్డుగోడలు నిలబడడానికి కలిగిన కారణం ఏంటి? గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ ప్రయాణాన్ని ఆపుతాడు. అంటే నువ్వు పరిగెడుతున్నటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో, క్రీస్తు కృప కోసము కానివ్వండి, ఆయన కనికరమ కోసము కానివ్వండి, లేదా క్రైస్తవ జీవితంలో భక్తి సాధన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నీ మార్గములో కొన్ని అవంతరాలను దేవుడు తీసుకొస్తాడు. ఎందుకనంటే ఈ ముందున్నటువంటి మార్గములో దేవుడు ముందుగానే మనకు సెలవిచ్చినట్టు ఇరుకు మార్గము గుండా ప్రవేశించడానికి ఇష్టపడండి అని. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, అందులో అన్ని రకాల సుఖాలే ఉంటాయి, దుఃఖాలు ఉండవు. కానీ తుదకు దాని మార్గమంతా మిమ్మల్ని మరణానికి ఈడుస్తుందని వాక్యంలో సెలవిచ్చాడు. కానీ ఈ జీవమునకు పోవు ఇరుకు ద్వారములో సుఖము దుఃఖము ఉంటుంది, అవమానమును నిందలు సంతోషాలు ఘనత అన్నీ ఉంటాయి. కానీ అది నిన్ను తుదకు పరలోక రాజ్యానికి చేరుస్తుందని బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏమవుతాయి అంటే, దారుల్లో ఎత్తుపల్లాలు కానివ్వండి, పొంచి ఉన్నటువంటి అపాయము కానివ్వండి, అనేక అవంతరాలు కానివ్వండి ఎదురవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే క్రైస్తవుడు భక్తి సాధన చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నప్పుడు దుష్టుడు గమ్ముకుంటాడా? వాడు ఏ విధము చేతనైనను దేవుని ఎరిగినటువంటి కుటుంబాన్ని, దేవుని ఎరిగినటువంటి విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలి, దేవుని మీద తనకున్నటువంటి దృఢ నిశ్చయతను తొలగించి తన జీవితాన్ని పతనం చేయాలని, క్రైస్తవుల జీవితాన్ని నాశనం చేయాలని పని కట్టుకుని కూర్చుని తిరుగుతుంటాడు లూసిఫర్ వాడి సమూహం అంతా. మరి బాగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇలా మార్గం గుండా వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడిని మార్గంలో నువ్వు పరిగెత్తుతున్న దానికి కానివ్వండి, నువ్వు నడుస్తున్న దీనికి కానివ్వండి బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసి ఏం చెప్తాడు అని అంటే, కొద్ది దినాలు లేదా కొంతకాలం నువ్వు విశ్రాంతి తీసుకో, నేను మార్గమును సరళము చేస్తానని. ప్రతి క్రైస్తవుడు మదిలో మెదిలేటువంటి ఆలోచన, సాఫీగా వెళ్ళిపోతుంది నా జీవితం, దేవుని మీద ఆధారపడి వెళ్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా నా భక్తి జీవితంలో కానీ, లేకపోతే నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా వృత్తిలో కానీ అవంతరాలేంటి?
దేవుని మీద నేను ఆధారపడే ఉన్నాను కదా, దేవుని నమ్ముకొనే ఉన్నాను కదా, దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, సడన్గా ఈ బ్రేకులు ఏంటి? దేనికి దేవుడు మాట్లాడటం లేదు, దేనికి దేవుడు జోక్యం చేసుకోవట్లేదు, దేనికి దేవుడు ఏమి చూపించడం లేదు, ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఓ రకమైనటువంటి ఆలోచన మీ హృదయంలో మెదులుతూ ఉంటుంది. కంగు తినాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని అస్సలే లేదు. మనం దడా ఆయాసం తెచ్చేసుకుని బీపీ షుగర్లు పెంచుకుంటాం తప్పనిస్తే దేవుని చేతుల్లో నుండి ఏది కూడా చేయి దాటిపోదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాగా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గుర్తు పెట్టుకోవాల్సిన విషయము కూడా ఏంటి అంటే, మీకు ఇంకా అర్థమయ్యే రకంగా నేను చెప్తాను. చూడండి, మనము హైవే మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. కొన్ని దగ్గరలో సైన్ బోర్డులు పెడుతుంటారు, కన్స్ట్రక్షన్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది అంటే, ఆ కట్టడం ఏదైతే ఉందో, లేకపోతే మార్పులు చేర్పులు రహదారి మీద ఏదైతే చేస్తున్నారో అది ఇంకా కూడా పనిలోనే ఉంది, మీరు డైవర్ట్ అయ్యి వెళ్ళండి అని చెప్పేసి కొన్ని సైన్ బోర్డులు పెడుతుంటారు. దానికి అర్థం ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళే మార్గము మంచిగా లేదయ్యా, దాన్ని మేము మీకోసము రెడీ చేస్తున్నాము మంచిగా, అది పూర్తయ్యే వరకు కూర్చునే పని అయితే వెయిట్ చేసే పని అయితే వెయిట్ చేయి, లేదా పక్క నుంచి వెళ్ళిపో అని సైన్ బోర్డులు పెడుతుంటారు. క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని బ్రేక్ త్రూలు బ్రేక్స్ వేస్తుంటాడు. ఎందుకనంటే, ముందు నువ్వు నడుస్తున్నటువంటి మార్గము, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం, నువ్వు పరిగెత్తుతున్నటువంటి పరిగెత్తడం ఏదైతే ఉందో అందులో మార్గము సరిగా లేదు, మార్గములో తెలియని పొంచి ఉన్నటువంటి దురాత్మ సమూహాలు ఎదురు చూస్తున్నాయి నీ కోసం. నీ ప్రాణాన్ని లేదా నీకు కలిగిన దానిని అపహరించి నిన్ను దేవుడి నుంచి దూరపరచాలని దురాత్మ సమూహాలు వెయిట్ చేస్తూ కూర్చో ఉన్నాయి. వాటినన్నిటినీ క్లియర్ చేయడానికి, వాటినన్నిటినీ పారదోలడానికి దేవుడు మార్గము సరళము చేస్తున్నాడు. కాబట్టి కొద్ది దినాలు నిన్ను ఆగమని దేవుడు సెలవిస్తాడు. ఈ మాటని మనం గుర్తుపట్టగలగాలి. కొన్నిసార్లు పరిగెత్తు అంటాడు, కొన్నిసార్లు నడువు అంటాడు, కొన్నిసార్లు నిలువు అంటాడు. మనం ఏది చెప్పినా అంగీకరించి దానికి అనుగుణంగా నడిచేటువంటి స్వభావం దేవుని దగ్గర మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు పరిగిస్తున్నోడిని తీసుకొచ్చి చేతులు కాళ్ళు కట్టిపెట్టేస్తే వాడికి ఎట్లుంటుంది నాన్న? ఎప్పుడెప్పుడు ఆ సంఖ్యలు దిగుతాయా పరిగిద్దామని ఉంటాడు. బైబిల్లో మీరు బాగా గమనించండి, ఇశ్రాయేలీయుల పక్షమున ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా ఆ కాలంలో ఆహాబు యెజెబెలుకి విరుద్ధంగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుని పక్షాన ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి విరుద్ధంగా మాట్లాడాడు ఎవరైనా అంటే అది ఏలియా మాత్రమే. ఏలియా వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడు ఏలియాని? కొద్ది దినాలు నువ్వు కేరేతు వాగు దగ్గర దాగి, యోర్దాను అవలలో ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్పాడు. బైబిల్లో ఈ మాట ఉందా లేదా? నీకు ఆహారము తెచ్చుటకు కాకోలములకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఆజ్ఞాపిస్తున్నానన్నాడా? ఆజ్ఞాపించి ఉన్నానన్నాడా? బైబిల్ గ్రంథంలోంచి ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే చూడండి, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దాని పై వచనం చూడండి, 3వ వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ప్రియదేవుని బిడ్డలారా బాగా గమనించండి. అంటే ఎప్పుడైతే ఈయన ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడో, యెజెబెల్ దగ్గరికి వెళ్ళాడో, అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఏలియా ఏం మాట్లాడతాడో, అక్కడ వాళ్ళు ఏలియాకి ఎట్లా అడ్డం తిరుగుతారో మొత్తం దేవుడికి తెలుసు. ఆయన సర్వాంతర్యామి, మొత్తం ఎరిగినవాడు కదా, ఆయనకి మొత్తం తెలుసు. ఇప్పుడు ఏలియా బయటకు వస్తే ఏలియాని పట్టుకుంటారు. ఏలియా మాట్లాడిన రకంగా దేవుడు పనిచేయడం ప్రారంభించాడు, కరువు కానీ ఆ ఆటంకాలు కానీ. ఇప్పుడు ఏలియా మాట్లాడిన దీన్ని బట్టి ఆహాబు యెజెబెల్ ఏం చేస్తారు? ఏలియాని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఇప్పుడు ఏలియా ప్రాణం కాపాడాయి. ఏలియా చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, ఏలియా నీకు ఇప్పుడు కొంత బ్రేక్ అవసరం, నువ్వు దాగి ఉండడం అవసరం. దాగి ఉండడం అంటే ఎవరికి కనబడకుండా నువ్వు దాగి ఉండడం అవసరం. కాబట్టి యోర్దాను దగ్గర ఉన్నటువంటి, ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా. అంటే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు కమాండ్. కాకులకి కమాండ్ ఇచ్చేస్తున్నాడు. ఆ కేరేతు వాగు దగ్గరికి నీవు ఉదయానము ఎర్లీ మార్నింగు నీకు సాయంకాల సమయంలో ఆహారం తెచ్చినట్లుగా నేను కాకులకి చెప్పేస్తున్నాను, నువ్వు అక్కడ పోయి దాగుండాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని దాచాడు దేవుడు అని అంటే అది మన రక్షణ కోసమే. ఆగమన్నాడనంటే మన రక్షణ కోసమే. నిలువు అన్నాడనంటే అది మన బాగు కోసమే. పరిగెత్తు అన్నాడంటే అది మన నిత్య జీవము కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అయితే నిన్ను ఆగమన్న దేవుడు నీ జీవితానికి కావాల్సిన వాటన్నిటిని ఆయనే సమకూరుస్తాడు. అంటే ఏలియాని యోర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నప్పుడు కాకులకి చెప్పలేదు, దానికి ముందే కాకోలములకు ఆజ్ఞాపించేసి ఉన్నాడు. అదే రకంగా సారేపోతే విధవరాలు ఆమె దగ్గరికి కూడా బొమ్మన్నప్పుడు ఆమెనికి ఆహారం పెట్టినట్లుగా నేను ఆమెకు ఆజ్ఞాపించుతాననే మాట బైబిల్లో ఉంటుంది. మీరు బాగా గమనించినట్లయితే దాన్ని చదవండి ఒకసారి. ఈలాగు దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తాడు. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్నటువంటి ఆ బ్రేక్లు ఏవైతే ఉన్నాయి నీ రక్షణ కోసం మాత్రమే. అది నీ జీవితము బాగుపడడం కోసం మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాని దేవుణ్ణి ఒక వ్యతిరేక దశలో నీకు కనుపరిచి దేవుడి నుంచి నన్ను దూరం చేయడానికి దుష్టుడు ఎప్పుడూ నీ పని చేస్తూనే ఉంటాడు. నువ్వు గ్రహించాలి, నువ్వు గుర్తుపట్టాలి. నీ దారిలో మరణం ఉంటుంది, నీ దారిలో అవంతరాలు ఎదురవుతాయి. నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నేను ఏదో రకంగా పడద్రోయాలని చెప్పి దుష్టుడు వాటి టీం పనిచేస్తూనే ఉంటుంది రౌండ్ ద క్లాక్. మనుషుల మాట నుండి అటాక్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో నీ సొంత వారైన దగ్గర నుంచి అటాక్ చేస్తాడు. నీ వ్యాపారంలో స్నేహితుల దగ్గర నుంచి అటాక్ చేస్తాడు నిన్ను. నీ ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అటాక్ చేస్తాడు నిన్ను. గుర్తుపట్టు, గమనించు. కొన్ని సందర్భాల్లో దేవుడిని నిలువు, దాగి ఉండు, ఆగు అని అన్నాడనంటే ఆ మాటకి రెస్పాండ్ అయ్యేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కరి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలిసి ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. నీ జీవితంలో బ్రేక్స్ పడ్డాయి, నువ్వు ముందు కొనసాగలేకపోతున్నావు, నువ్వు ఇంకొక అడుగు వేయలేకపోతున్నావని భయాందోళనకి గురవుతూ ఉంటే సంతోషపడు, ఏం కంగారు పడద్దు. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన ఏదైతే ఏర్పరిచి ఉన్నాడో అది ఖచ్చితంగా నీ చేతికి అందిస్తాడు. కానీ ఆయన నీ రూట్ని సరి చేస్తున్నాడు. పొంచి ఉన్నటువంటి అపవాది క్రియలన్నిటినీ నాశనం చేస్తున్నాడు. నీ ప్రాణమునకు, నీ కుటుంబమునకు, నీ జీవితానికి కావాల్సిన వాటిని ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు. అవి నీకు అందుతూ ఉంటాయి. నువ్వు అధైర్యపడద్దు ప్రియ సహోదరి సహోదరుడా. నీ జీవితం పతనమైపోయింది, నా జీవితంలో దేవుడు ఏ మాట మాట్లాడట్లేదు, నా జీవితంలో ఏ పరిస్థితుల్లోనూ ఆయన జోక్యం నాకు కనిపించట్లేదు, నా మెదడు మొత్తము లేదా నా మనసు మొత్తము కన్ఫ్యూజన్తో నిండిపోయి ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎటు పోవాలో తెలియట్లేదు, దేవుడిని నమ్మి వచ్చిన దానికి ఇప్పుడు మధ్య దారిలో నిలబడుకొని ఇరుక్కుపోయి ఉన్నాను అనేటువంటి ఆలోచనలతో నీ హృదయం ఒకవేళ గందరగోళంగా ఉంటే ఏం గందరగోళం పడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకో, దేవుని చేతిలో నీ జీవితం ఉంది. మనుషులు నిన్ను చూచినను చూడకపోయినను మళ్ళా చెప్తాను నేను, నిన్ను తల్లి మరిచినను తండ్రి విడిచినను కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎలాగైతే చేర్చుకుంటుందో నిన్ను అలా చేర్చుకున్నాడు నీ దేవుడు. నీవు ఆయన నిత్య మహిమకై పరిగెత్తినప్పుడు ఆయన రెక్కలను ఆశ్రయించి ఆయన క్రింద నీవు ఆ రెక్కల క్రింద ఆశ్రయం నీకు కలుగుతుందని దాగి ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు నేనంత తేలిగ్గా విడిచిపెట్టే దేవుడైతే నీ దేవుడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచావు, దేవుని వైపు చూస్తున్నావు. ఈ నమ్మకాన్ని దెబ్బతీసి నిన్ను దేవుడి నుంచి దూరపరచాలి, నీ రక్షణని నీకు దూరం చేయాలి, నీ సంతోషాన్ని నీకు దూరం చేయాలనే ఈ దురాత్మ సమూహాలు పనిచేస్తుంటాయి. వాటిని గుర్తుపట్టి
నీ దేవుని స్వరాన్ని నువ్వు విని, నీ దేవుడు ఏదైతే నీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడో దాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో ఏ కష్టము కూడా నిన్ను భయపెట్టదన్నటువంటి విషయాన్ని దేవుడు మరొక్కసారి మనకందరికీ జ్ఞాపకం చేస్తుండగా ఈ వాక్యాన్ని అంగీకరించి దేవుని వైపు చూస్తూ ఆయన చెప్పు పర్యంతం వరకు మనం ఎదురు చూడడం మంచిది. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి తన నిత్య రాజ్య మహిమకు మనల్ని సిద్ధపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రభానైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రభానైనా బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యల నిమిత్తమై, ఆ అడ్డంకుల నిమిత్తమై ప్రభా అయా నీవు జోక్యం చేసుకోవట్లేదని ప్రభానైనా నలిగిపోయినటువంటి హృదయాలతో ప్రభానైనా ఆ రకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉన్నటువంటి హృదయాలతో నీవు తేటగా ఈ దినాన మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే పరిస్థితులు ముందుకు వెళ్ళటం లేదని, లేకపోతే ఇంకొక అడుగు కూడా మేము ముందుకు వేయలేమని ప్రభానైనా ఇబ్బందులు పడుతూ హృదయ వేదనతో ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యానైనా నీవు ఏర్పరిచిన రక్షణని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఆ బిడ్డల జీవితాల్లో అశాంతిని అసమాధానాన్ని, గొడవలను ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య పరిస్థితులను, అవమానాలను తీసుకొస్తున్నటువంటి దురాత్మ సమూహాలంతటినీ కాల్చివేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా, ప్రతి బిడ్డలు ఆరోగ్యంగాను సంతోషంగాను దీవెనలతో ఉండి గొప్పవారం ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు బిడ్డలు ఏ ప్రయత్నాల్లో ఉన్నను సఫలీకృతను అనుగ్రహించండి. ప్రయాణ మార్గములందు వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దారిలో పొంచి ఉన్నటువంటి లూసిఫర్ సమూహాన్ని అంతటినీ బంధిస్తున్నాం ప్రభానైనా, వాడి క్రియలన్నింటినీ బంధిస్తున్నాం ప్రభానైనా. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. అయ్యానైనా ఎంతమంది అయితే వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను కుమ్మరించండి. గొప్పవారిగా చేసి దీవించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభానైనా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైనను ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి నివసించాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఆశ కలిగిన బిడ్డలకి కలుగుతున్నటువంటి ఆటంకాలని ప్రభానైనా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆ బిడ్డలకి ప్రభానైనా నీ రక్షణను అనుగ్రహించి నడిపించి దీవించి కాపాడండి. మరి అదే రకంగా విదేశాలలో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డలకి నీ రక్షణను అనుగ్రహించండి. ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదల ప్రభానాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన ప్రభానైనా ఇదిగో ఏ ప్రయత్నాల్లో ఉన్నాను ప్రభానైనా ఆ ప్రయత్నాల్లో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా విడిపోయినటువంటి కుటుంబాలు, భార్యాభర్తలు కావచ్చు ప్రభానైనా, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు ప్రభానైనా ఆ కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించి అయా వారి మనసులు మారి ప్రభానైనా విడిచి వెళ్ళిపోయినటువంటి భర్తలు ప్రభానైనా ఇదిగో అన్యోన్యంగా మరలా కలిసి కుటుంబంతో ఉండగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావం మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు కూడా సఫలీకృతను అనుగ్రహించి నడిపించండి. అనారోగ్య పరిస్థితులను ప్రతి బిడ్డలకి ప్రభానైనా ఇదిగో ప్రభానైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని, ఆయన సారవంతమైనటువంటి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందితో షేర్ చేస్తున్నారు. బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. మా దేశం మీదను, మా రాష్ట్రం మీదను, మా ప్రాంతాల మీదను, మా పట్టణాల మీదను ఆయన ఇదిగో నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. సేవకుల మధ్యను, సంఘాల మధ్యను భేదాభిప్రాయాలు కలుగజేస్తూ చిచ్చులను, గొడవలను, అల్లరులను, కొట్లాటలను తీసుకొస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక. ప్రతి సంఘములో సమాధానాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. Amen. Amen. Praise the Lord. May God bless you all.